Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు అయితేనండి పొట్టేలు తలకూర, పొట్టేలు కాళ్ళు, పొట్టేలు మాంసం, ఈ మూడు ఏ విధంగా నేను చేస్తాననేది మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీ అనిపిస్తే చేసుకుంటారు కదా అనేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా. ఒకసారి అయితే చూసేయండి నా వీడియోని. ఇప్పుడైతే ఫస్ట్ పొట్టేలు తలకూరని బాగా కొట్టించి తీసుకొచ్చారండి, బాగా కడిగిచ్చారు వాళ్ళే. కానీ నేను కూడా మళ్ళీ ఒకసారి ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి బాగా కడిగేస్తున్నానండి. మినరల్ వాటర్తో కడిగేసి ఫస్ట్ అయితే బాగా కడిగి పక్కకు పెట్టుకుంటున్నాను. ఆ విధంగా మళ్ళీ ఒకసారి మామూలు వాటర్తో ఒకసారి కడిగేసాను, 2 సార్లు మళ్ళీ వచ్చి మినరల్ వాటర్తోనూ కడిగేసానండి. దానికోసం అయితే ఇప్పుడు మనము ఒక కుక్కర్లో వేసుకున్నాను. అంటే కుక్కర్ పెద్దదిగానే పెట్టుకున్నాను. చిన్నది పెట్టుకున్నాం అనుకోండి అది విజిల్ అంతా ఎగిరి పడుతుంది, పాత కుక్కర్లు కదా. అందుకోసం అని చెప్పి కొత్తదే ఉంటే కొంచెం పెద్దదిగానే ఉంది, అదే పెట్టుకున్నానండి. అది ఒకటే 3టికి వాడతానండి. ఒక రవ్వ నీళ్ళు వేసి, మామూలు నీళ్ళు వేసి కడిగేస్తే, ఒట్టి నీళ్ళు వేసి కడిగేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మటనే కదా మనం చేస్తున్నది, అందుకోసం అని చెప్పని ఆ కుక్కర్లోనే 3 చేసేద్దాము, పని ఎందుకు మళ్ళీ ఎక్కువ పెట్టుకోవడం అని చెప్పనేసి ఫస్ట్ అయితే తలకూరని బాగా కడిగి వేసుకున్నానండి. దాంట్లోకి ఉప్పు తగినంత, నేను నా ఏళ్లకు గిర్రెలు ఉంటుంది కదండి, 2 ఇంచీలు అంతలో వేసుకుంటానండి. రాళ్ళు ఉప్పు అయితే నా కొలతది, ఆ విధంగా వేస్తాను. వేసిన తర్వాత బాగా 1.5 స్పూన్ దాకా పసుపు వేసేసుకున్నాను. తర్వాత 4-5-6 పచ్చిమిర్చి కడిగి వేసేసానండి. కొంచెం కారం పడుతుంది ముక్కలకు అనేసని. మిరప్పొడి వేస్తే ఫస్ట్ ముక్కలకు నిగుడుకుంటుందండి, అది బాగా ఉడకదనమాట. దానివల్ల నేనైతే ఫస్ట్ అలా చేశానమాట. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాను బాగా, కొంచెం 1.5 స్పూన్ దాకా బాగా కలిపేసుకున్నానండి. పచ్చిమిర్చి మనం దాంట్లోనే వేసామనుకోండి ముక్కలకు కారం పడుతుంది కదా అని చెప్పని వేసానమాట. బాగా కలిపేసుకున్న తర్వాత మనమైతే విజిల్ పెట్టుకోవాలండి. ఈ మటన్లకంతా మనం ఎక్కువగా ఫస్ట్ ఒకసారి 5-6 విజిల్ పెట్టేసి తీసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఒక 5-6 విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే పెట్టేద్దాం దీనికోసం అని చెప్పని మనము రెడీ చేసేసుకున్నాను. దానికోసం నేను బాగా 3 గ్లాసులు 4 గ్లాసులు నీళ్లు పోసానండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. చాలామంది ఫస్ట్ వేయించుతారు, నిజమే. కాకపోతే అది వేయించుకుంటూ ఉంటే అప్పుడు కొంచెం ఆవిరైపోతుంది విటమిన్ అంతా కూడాను అని చెప్పి నేనేం చేస్తానంటే ఫస్ట్ అయితే విజిల్ పెట్టేస్తాను. బాగా ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేసుకుంటుంది కదా ముక్కలకి, అప్పుడు నీళ్ళు వదులుతుంది కదా. తర్వాత మనం తీసుకొని దాన్ని మళ్ళీ చేయాల్సిన పద్ధతిలో చేసుకుంటానండి. ఫస్ట్ అయితే విజిల్ పెట్టానండి. ఇప్పుడు దానికోసం కొద్దిగా 3 రకాలు చేస్తున్నాను కదా, దానికోసం అయితే మసాలా అంటే ఎక్కువ ఏమి వేయటం లేదు. అంటే మసాలాలు అంటే మనం ప్యాకెట్లు బయట షాపుల్లో తెచ్చేటివి అన్నీ వేస్తాం కదా, అలాంటివి మసాలాలు అంటారు. మనం ఇంట్లో చేసుకునేది మామూలుగా వేసుకునే గ్రేవీ కోసం వేసుకునేటివేనండి. ఏం లేదండి, కొబ్బరి తీసుకున్నాను, సగం చిప్ప కొబ్బరి తీసుకున్నాను 3 కోసం అనేసి. 4 ఎర్రగడ్డలు, 4 టమాటాలు తీసుకొని సన్నగా తరుక్కున్నానండి, పక్క పెట్టుకున్నాను. తర్వాత అయితే ఒక ప్లేట్లోకి ధనియాలు, చెక్క, లవంగం, సోంపు, ఎలాచీలు 4-5, కస్తూరి మేతి ఆకు, ఇక జాపత్రి ఇవన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నానండి. అన్నీ పచ్చివే ఎత్తుకున్నాను అనమాట. అంటే ద్వారగా వేయించడము ఇట్లాంటివంతా చేయలేదండి నేను. మొన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, వాళ్ళు ఇలాగే చేశారనమాట. అన్నీ పచ్చివే వేసుకొని రుబ్బి పెట్టుకున్నారండి. మనము ఆయిల్లో వేసుకుంటే స్మెల్ బాగా వస్తూ ఉంది, అందుకని చూసి మేము కూడా అలాగే చేద్దాము ఇంట్లో అని చెప్పని ఈ విధంగా చేస్తున్నాను అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ విధంగా వస్తుంది, మీకు కూడా సువాసన కూడా వస్తుందండి బాగా. మీరు ఒకసారి చూడండి చేసి, నేను చెప్పిన విధంగా అయితే ఈజీగా అనిపిస్తే అవన్నీ ఒక పక్క పెట్టుకున్నాను. అవన్నిటిని ఏం చేశానంటే మిక్సీకి కొట్టి ఫస్ట్ కొబ్బరి ఒకసారి మిక్సీకి కొట్టి ప్లేట్లో పెట్టుకున్నాను, టమాటా ఒకసారి మిక్సీకి కొట్టి ప్లేట్లో పెట్టుకున్నాను, ఎర్రగడ్డ ఒకసారి కొట్టి మిక్సీ కొట్టి ముద్ద పెట్టుకున్నానండి. ఈ విధంగా పక్కకు పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఈ ధనియాలు ఇవన్నీ పెట్టుకున్నాను కదా ప్లేట్లోకి, వాటినన్నిటిని కూడాను పొడి చేసి ఒక పక్క పెట్టానండి. ఆ గ్రేవీ లాగా చేశాను కదా రుబ్బి పెట్టుకున్నాను, దాంట్లోనే ఒక పక్క పెట్టానండి. ఆ విధంగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ మనం ఒక చట్ట అంటే మనం 3 ఒకసారే చేస్తున్నాం కదా వంటలు. అదే కాళ్ళు పులుసు,
తలకూర మటన్ చేస్తున్నాం కదా, వీటికన్నిటికీ ఒకటేసారి కొట్టి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా మనం తనితనిగా ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ని సగం అంటే మనము కొంచెం కొంచెం మోతాదులో వేసుకోవాలన్నమాట. నేను మూడిటికి కలిపి వేసుకున్నాను, అది తేడా అంతే. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాను. మిక్సీ కడిగిన జార్ నీళ్ళు కూడా పక్కన పెట్టుకున్నానండి, ఎందుకు పడేయడం, దాంట్లోనే వేద్దాం కదా అనేసి. ఈ విధంగా సన్న ముక్కలు అయితే ఎర్రగడ్డ టమాటా కోసుకున్నాను, ఎందుకంటే తిరగబాతు చేద్దామని చెప్పి. ఫస్ట్ అయితే ఇంకా లోపలైతే విజిల్ అంతా కూడాను వచ్చేసిందండి, ఒక 5-6 విజిల్ అయితే వచ్చేసిందనమాట తలకూర. దానికోసం పక్కన పెట్టుకుందాము అని చెప్పి ఇవన్నీ తరిగి ముందుగా అవి ఉడుకుతూ ఉన్నాం, కానీ ఇవన్నీ చేసుకున్నానండి. ఇంకా మా అమ్మాయి కోయమ్మ అంటే కూడా ఇంకా పిల్లలు ఆడ చేస్తారు, ఇంకా ఇంట్లో ఉండి ఒక పని కూడా చేయను అంటారనమాట పిల్లలు. సరే ఇంకా ఎప్పుడెప్పుడు స్కూల్ తెరుస్తానని అయితే ఉన్నానండి. నేనైతే ఇంట్లో అల్లరి తట్టుకోలేకపోతున్నా. మరి మీరెట్టనో మరి కామెంట్ చేయండి. ఈ నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చి ఇంకా ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ముందు ఇంకా విజిల్ అయితే వచ్చేసింది, 5-6 విజిల్ వచ్చేసింది అనమాట తలకూర. సరే ఇంకా దీనికోసం ఇంకా విజిల్ ఆరేదాకా పక్కన పెట్టుకున్నాను. విజిల్ ఆరిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తానండి. మనము ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనకు అన్ని వస్తువులకి మనము ఒక్కొక్క దాంట్లోకి పెనంలో వేసి ఒక కడాయిలోకి వేసుకొని మనం అన్నీ వేయించుకోవడం ఇవన్నీ ఉండదు, ఒక కుక్కర్లోనే సరిపోతుంది, మనకు అన్నీ చేసేయచ్చు. అందుకని కొంచెం పెద్దది ఎత్తుకున్నాను అనమాట. మనం మళ్ళీ తోమేసి ఎండకు పెట్టుకుంటే ఆ స్మెల్ అంతా కూడా పోతుంది. సరే అని చెప్పి ఇప్పుడు తలకూర అయితే విజిల్ వచ్చి పక్కకు తీసుకున్నాను, ఒక పెద్ద గిన్నెలోకి తీసుకునేసాను పక్కకు. మళ్ళీ అదే కుక్కర్ పెట్టేసుకున్నాను. బాగా కొంచెం అంటే ఈ మటన్కి అంతా ఇట్లా నాన్ వెజ్లకి అంతా కొంచెం నూనె వేస్తామనుకోండి, కొంచెం లుక్గా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది, కొంచెము తినడానికి కూడా. మరీ ఎక్కువ కాదులేండి, ఒక లిమిట్గా పోసుకోవాలి మనము. నూనె లేకుండా చేస్తే కూడా అంతగా బాగుండదు అనమాట టేస్ట్. కొద్దిగా పడుతుంది నూనె అయితే. ఒక 4 స్పూన్లు వేసాను. ఫస్ట్ అయితే నూనె వేసి 1 స్పూన్ నూనె కూడా వేసి విజిల్ పెట్టేశాను అప్పుడే. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి 4 స్పూన్లు, అప్పుడు 1 స్పూను, ఇప్పుడు ఒక 3 స్పూన్లు, 4 స్పూన్లు నూనె అయితే సరిపోతుందండి. ఆ విధంగా అయితే చేసుకోవాలా. సరే నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సోంపు వాసన కోసం, అదే పోపు చూడటానికి కోసం అన్నట్టుగా మనం వేస్తాం కదా చూపుడు, కానీ ఆ విధంగా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ కొంచెం ఈ ఎర్రగడ్డ టమాటో కూడా సన్నగా తరిగి పెట్టుకొని ఉండేది నేను వచ్చి 3 రకాల వంటకి చేసి పెట్టుకొని ఉన్నానండి. దీంట్లో నుంచి మనం కొంచెం ఎత్తి కొద్దిగా ఎర్రగడ్డ టమాటా ఎత్తి వేసుకోవాలన్నమాట. తిరగబాతు వేసుకొని కలబెట్టుకోవాలండి, బాగా వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఆవాలు చిటపటలాడిన తర్వాత ఈ టమాటా ఎర్రగడ్డ అంతా కూడా వేసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ అయితే కుక్కరు పోస్తానే కడిగి పెట్టుకోవాలనండి, ఒక్క రవ్వ మంచినీళ్ళు వేసి రుద్ది కడిగి పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అడుగంటిపోతుంది, అందుకోసం చెప్తున్నా. అప్పుడే చెప్పలేదని ఇప్పుడు చెప్తున్నానండి. ఇంక ఈ విధంగా అయితే నూనె అంతా వేడెక్కిన తర్వాత, పోపు వేగిన తర్వాత ఇవంతా ఎర్రగడ్డ టమాటా 3టికి పెట్టుకున్నాను కదా, ఒకదానికోసం ఎత్తుకోవాలి. ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేడెక్కి బాగా టమాటా అంతా వాడాలండి. బాగా వాడ్చుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత ఇంకైతే మనము ఈ పెట్టుకున్న మటన్ ఉంది కదా, అదే తలకాయ కూర పెట్టుకొని ఉన్నాం కదా, ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా. కారము మిరపకాయలు వేసి ఉండానమాట, అవి చూసుకొని మీరు వేసుకోవాలండి, దానికి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు నేను దానికి 5-6 మిరపకాయలు వేసాను. ఇప్పుడైతే బాగా కొంచెంసేపు ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడే మనం ఏం చేసుకోవాలి, ఇది తలకూర అండి. ఈ విధంగా మనం అంతా వేసుకున్న తర్వాత మనం తగినంత, నేనైతే దానికి కొంచెం టమాటా గ్రేవీ ఒక గంట వేసుకున్నాను, ఈ ఎర్రగడ్డల గ్రేవీ కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత కొబ్బరి ముద్ద పెట్టుకొని ఉన్నాను కదా, అది కొంచెం వేసుకున్నాను. ఇవి కొబ్బరి కొంచెం వేసుకున్నాను అనమాట. పక్కన గరం మసాలాగా వేసుకుని పెట్టుకున్నాను కదా, పచ్చిదే ధనియాలు ఇవన్నీ కూడా పొడి కొట్టి పెట్టుకున్నాను కదా, అవన్నీ కూడా ఒక అరగంట వేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా కలిపెట్టుకొని తిరగబాతు చేసుకోవాలండి, బాగా కలబెట్టాలన్నమాట. మనం ఈ మిక్సీ కడిగిన జార్ నీళ్ళు కూడా ఉంటే ఇంకా వేసేసానమాట. ఈ విధంగా బాగా ఉడకనిచ్చి బాగా కలపాలన్నమాట మనం, మసాలా అన్నిటికి పట్టేటట్టు. ఇప్పుడు మనం తగినంత ఫస్ట్ అయితే ఉప్పు వేసుకున్నాను. మనం కొంచెం తలకూరకు కాళ్ళ కూరకు పులుసుకి మనకు లిమిట్గా వేసుకోవాలండి. ఉప్పు అయితే ఎక్కువ ఇంత వేసేయకూడదు, ఉప్పు కష్టమైపోతుంది. ఏమంటే అది కండ కాదు కదా, ఉత్త ఎముకలే కాబట్టి కొంచెంగా ఉప్పు వేసుకోవాలి, తగినంత చూసి వేసుకోండి ఉప్పు. నేనైతే
నాకు తగినంత నేను వేస్తానన్నమాట. ఇప్పుడు ఇంకా మటన్ మసాలా ఉంటే ఒక స్పూన్ అట్లా స్మెల్ కోసం అని బాగుంటుంది కదా అని వేసాను. అదొక్కటేనండి వేయడం, నేను బయట తెచ్చింది, మీదంతా ఇంట్లోదే అనమాట. ఇంకైతే మిరప్పొడి, నేను కొట్టుకున్న మిరప్పొడి ఒక 5 స్పూన్లు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసాను కదా, దానికి తగిన కారము. ఇంకా మనకు ఇంకా గ్రేవీకి కావాలి, గ్రేవీలాగా చేసుకుంటున్నాను అనమాట. నేను ఇది వచ్చి చపాతీకి, ఇడ్లీకి, దోశకి, సంగటికి వీటికైతే సరిపోతుందండి. బాగా అలా ఉండేటట్టుగానే నేను పులుసు గ్రేవీలాగా పెట్టుకుంటున్నాను అనమాట ఇవి. ఇంకా అయితే దానికి తగినట్టు 5 స్పూన్లు కారపొడి వేసేసాను, బాగా కలిపేసి ఇంకైతే మళ్ళీ ఒక 5 విజిల్ పెడతానండి. ఫస్ట్ 5 విజిల్ పెట్టాను, ఇప్పుడు మళ్ళీ 5 విజిల్ పెడుతున్నా తలకూరకి. అట్లా పెడితేనే మనకు బాగా ఉడుకుతుందండి. కండ కూడా మెత్తగా లేకపోతే కరుము అని అనిపిస్తుంటుంది. ఆ విధంగా తింటే మన హెల్త్కే ప్రాబ్లం అవుతుంది. అరగకుండా పోవడము, విరోచనాలు, మోషన్ ఇట్లా అవ్వడము ఇట్లా జరుగుతాయి అన్నమాట. మనకు మటన్ అనేది బాగా ఉడకాలి, గట్టిగా ఉండకుండా మెత్తగా ఉడకాలన్నమాట. అందుకు 10 విజిల్ అయినా పర్వాలేదు పెట్టుకోవాలి. అందుకని పైనుంచి కుక్కర్ తీసి పెట్టుకున్నానండి. అవి ఆ కుక్కర్లోనే చేసేసి మనం కడిగి ఎండకు పెట్టుకుందాంలే అనేసి ఈ విధంగా మళ్ళీ ఒక 5 విజిల్ వచ్చిన తర్వాత చూస్తే ఈ విధంగా మనకు గ్రేవీ లాగా బాగా చక్కగా రెడీ అయిపోతుందండి తలకూర. చూడండి ఎంత బాగా అయిందో. ఇదేనండి తలకూర అనమాట. ఫస్ట్ పొట్టేలు తలకూర రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇంకా దీన్ని పక్కకు పెట్టుకునేస్తాను. ఇంకైతే మళ్ళీ ఇంకా కాళ్ళ పులుసు పెట్టాలని చెప్పాడనమాట మా వారు. ఇంకా ఇడ్లీకి, దోశకి కాళ్ళ పులుసులాగా పెట్టమన్నారు, షేర్వాలాగా. అది కొంచెం నీళ్ళగానే చేసుకోవాలి, కొంచెం మరి నీళ్ళగా కాదు. అదైతే కొంచెం ముద్దగా చేశాను అనమాట. తలకూర చపాతీకి, దోశకి సరిపోతుంది. ఇదైతే ఇంకా ఇది దోశకి, ఇడ్లీకి నీళ్ళగా ఉంటేనే బాగుంటుందని చెప్పని మరి ముద్దగా చిక్కగా లేకుండా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఫస్ట్ అయితే కాళ్ళని బాగా చిన్న కొట్టించుకొని వచ్చారు. అది బాగా నల్లగా ఉంటే నీట్గా కడిగి తెల్లగా కడిగిచ్చారండి. నేను ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చాకుతో బాగా గోకేసి కొంచెం అటు ఇటు ఏదైనా ఉంటుందేమో నలుపు అనేసి బాగా గోకేసాను. ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసి బాగా కడిగేసాను ఫస్ట్ అయితే. ఇంకైతే అదే కుక్కర్లోనే మనం ఇంకా మంచినీళ్ళతో బాగా కడిగేసి అవి ముక్కలైతే వేసుకున్నాను. కాళ్ళు ముక్కలు, పొట్టేలు కాళ్ళు అనమాట అవి. తర్వాత ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉండదు నా దగ్గర, అది వేసి బాగా కలిపేసుకున్నానండి. ఈ విధంగా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక 2-3 చెంబులే కాదు 4-5 చెంబులు కూడా పోసి పెట్టుకోవాలి నీళ్ళు. గ్లాసుల్లో పోసుకున్నాను, 4-5 గ్లాసులు నీళ్ళు కలిపి బాగా పోసానమాట దాంట్లో. ఎందుకంటే మనము విజిల్ పెట్టేటప్పుడు బిన్న ఆవిరికి విజిల్ నీళ్ళు అంతా ఆవిరైపోతుంది. అప్పుడు మనకు అడుగంటిపోకుండా మనకు అవి ఉడకాలి. ఫస్ట్ మటన్ కానీ ఏదైనా కూడా సరే బాగా ఉడకాలి కదా, విజిల్ బాగా ఉడకాలి. కాబట్టి మనము విజిల్ పెట్టుకోవాలంటే నీళ్ళు పోసి పెట్టుకోవాలి బాగా ఫస్ట్. అందుకోసం అని చెప్పి నేను 5-6 గ్లాసులు అయితే పోసి పెట్టుకున్నానండి. అన్ని గ్లాసులు నీళ్ళు పోసి విజిల్ అయితే పెట్టేశాను అనమాట ఫస్ట్. అదేలాగే ఫస్ట్ పెట్టేశాను. ఫస్ట్ ఎలా చేశాను తలకూర అదేవిధంగా కాళ్ళకు కూడా అదే విధంగా సెట్ చేసి పెట్టేశానండి. బాగా 5-6 విజిల్ వచ్చిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. కొంచెం నీళ్ళుగానే ఆ విధంగా చేసుకోవాలి. మనం కొంచెమే నీళ్ళు పోసి ఉడికిపోతుంది ఎముకలే కదని మనం కొంచెం పోసామంటే అడుగంటిపోతుంది, ఆ కండంతా కుక్కర్కి అతుక్కుపోస్తుంది. అలా చేయకుండా కొంచెం నీళ్ళు పోసామనుకోండి ఈ విధంగా మనకు షేర్వాలాగా రావాలి కదా, అది కొంచెము ఆ విధంగా వస్తుందన్నమాట. సరే అని చెప్పి ఇంకా ఆ విధంగా కుక్కర్లో నుంచి పక్క గిన్నె ఒకటి, ఆ గిన్నె అయితే అలాగే పెట్టుకున్నానండి. అన్నిటికీ అదే వాడుకుందామని ఆ 2 గిన్నెలతోనే. మళ్ళీ అన్నీ ఎత్తుకుంటే ఇబ్బంది అవుతుంది కదా తోముకోవడము, అట్లా అని చెప్పి ఈ విధంగా చేశాను. ఆ గిన్నెలోకి పోసుకున్నాను అనమాట. ఈ విధంగా పోసుకొని మళ్ళీ అదే కుక్కర్ని పక్కనైతే రైస్ పెట్టేశాను. ఇంకా రైస్ పక్కకు పెట్టేసి మళ్ళీ ఇది చేసేద్దాము. కొంచెం పిల్లలు తిననంటారు, వాళ్ళ కోసం ఇంకా తనిగా చేయాల్సి వచ్చింది, వేరే చేశాను అనమాట పిల్లల కోసము. ఇది నేను కూడా అంతగా తినను అనమాట, మా వారికి ఒక్కరికే. నేనైతే ఇంకా పులుసు వరకే అద్దుకుంటానండి, అవన్నీ నేను తినను. మెల్లిగా చూడాలి మరి ఎప్పుడన్నా తినడం ట్రై చేసుకోవాలి. నాకు అంతగా ఇష్టం ఉండదు, నచ్చినట్టు తింటా. నేనే చేస్తాను, బాగా చేస్తాను, అంత నీట్గా చేస్తాను. మా వారికి నచ్చినట్టు చేసి పెడతాను, ఆయన తింటారు. నేనైతే ఒక మటన్ తప్ప ఇంకేది తిన్నానుకోండి అట్లా. ఇంకైతే దాన్ని ఆ కుక్కర్నే పెట్టుకున్నానండి. మళ్ళీ లైట్గా కడిగి పెట్టుకున్నాను. బాగా కొంచెం 4 గంటల నూనె వేసాను. ఫస్ట్ కూడా విజిల్ పెట్టేటప్పుడు ఒక గంటి నూనె పోసాను అనమాట చిన్న గంటితో. అలాగే ఇంకా కుక్కర్లో ఇంకా అప్పుడే ఒకటి పోసా కదా, ఇంకా 3 పోసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఇంకా ఆవాలు,
జీలకర్ర, సోంపు ఇవన్నీ వే పోపు వేసేసాను. తర్వాత ఇంకా కర్రీ కోసి పెట్టుకున్నాను కదా, టమాటా, ఎర్రగడ్డ, కరివేపాకు, ఇవన్నీ కూడాను, ఇవన్నీ ఒక రవ్వ అంతంత ఎత్తి వేసేసాను అనమాట. ఈ మటన్ కాళ్ళకు కూడా వేసేసి ఆ విధంగా బాగా వేయించుకుదాము అని చెప్పి ఈ ఎర్రగడ్డ టమాటాను మళ్ళీ మటన్కి కూడా కొంచెం ఎత్తి పెట్టాను అనమాట పక్కకి. అది కొంచెం పులుసు గ్రేవీలాగా చేయమన్నారు, దాన్ని మళ్ళీ పెడతాననేసి దాన్ని కొంచెం వేసుకున్నాను, మిగతా ఎత్తి పక్కకి పెట్టాను. అదే మసాలా ఉంది కదా, అప్పుడే చేసి పెట్టుకున్నాను కదా, 3టికి చేశాను కాబట్టి దీనికి కూడా ఆ మసాలానే పక్కన పెట్టుకొని అంతే కొంచెం గెరెట్తో కొంచెం ఎత్తి ఆ కొబ్బరి, ఎర్రగడ్డ, టమాటాది ఇవన్నీ కూడా మసాలా ముద్ద కొంచెం వేసాను. ఆ గరం మసాలా కొట్టి పెట్టుకున్నాను కదా, అది కూడా కొంచెం ఎత్తి వేసుకున్నానండి. ఆ విధంగా కాళ్ళ పులుసుకి మీరు ఈ విధంగా చేసి చూడండి, మీకే తెలుస్తుందండి, చాలా టేస్ట్గా బాగా వస్తుంది. నేను వంటల్లో మనకంతా కొన్ని తెలియనివి ఉంటాయి కదా అని చెప్పి నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను అనమాట కొన్ని. ఈ విధంగా అంతా వేసిన తర్వాత వేపుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకున్నాం కదా కాళ్ళ పులుసు, అదే కాళ్ళ గ్రేవీని ఎత్తి దాంట్లోకి వేసానమాట. గిన్నెలో నుంచి ఎత్తి దాంట్లోకి పోసేసి బాగా కలిపెట్టేసానండి. కలిపెట్టిన తర్వాత ఇంకా మనం దానికి తగిన కారం వేసుకోవాలి. కారం అయితే ఇంకా నేను కాళ్ళకి ఎక్కువ పట్టదు కాబట్టి 4 స్పూన్ల కారం పొడి వేసాను, నేను కొట్టుకున్న కారపొడి. మటన్ మసాలా ఉంటే అది ఒక స్మెల్ కోసం బాగుంటుంది కదా అని 1 స్పూన్ అయితే అట్ట వేసాను. తర్వాత అయితే పచ్చిమిర్చి వేయలేదులేండి, నేను ఫస్ట్ దీనికైతే కాళ్ళ పులుసుకి వేయలేదు, మళ్ళీ ఎక్కువ కారం అయిపోతే ఎట్లా అనేసానని నేను దీనికి వేయలేదన్నమాట. కారపొడి వేసాను. ఈ విధంగా అయితే మనం వేసేసి బాగా కొంచెం కలపెట్టుకున్న తర్వాత మనము మళ్ళీ దీన్ని ఒక 5 విజిల్ పెట్టుకోవాలండి. ఫస్ట్ 5 విజిల్ పెట్టాను, మళ్ళీ ఇది విజిల్ పెట్టాలి. ఎందుకంటే అన్నిసార్లు పెట్టుకుంటేనే దాంట్లో నుంచి మనకు మెత్తగా కండ ఉడుకుతుంది, లేదనుకోండి ఉడకదండి. సరిగా ఉడకపోతే కనుక కరమని ఉంటుంది, తినలేము, విరోచం ఇదంతా వస్తాయి. ఎందుకు వచ్చిన కడుపు ఇబ్బంది చేసుకోవడం మనకు అని చెప్పి మనమైతే విజిల్ పెట్టేస్తానండి నేను ఈ విధంగా అయితే. మరి మీరు ఎలా చేస్తారనేది కామెంట్లో పెట్టండి. ఇంకైతే ఈ విధంగా నీళ్లు పోసుకున్నానండి మళ్ళీ దాంట్లో కుక్కర్లోకి. చిక్కగా అనిపించింది నాకు. ఇంకా మనకు సూప్ లాగా పెట్టమన్నారు ఆయన, అలా ఉంటే పాయలాగా, కాళ్ళ పాయలాగా పెట్టమన్నారు. సరే అని చెప్పి ఇంకో 2 గ్లాసులు నీళ్ళు పోసేసి బాగా కలబెట్టేసి నేను ఇంకా విజిల్ అయితే పెట్టేద్దాము అని చెప్పి మూత పెట్టేశాను. ఇంకా అదే ఒక 5 విజిల్ వచ్చిన తర్వాత ఆపేసిన తర్వాత చూద్దాంలే. అప్పుడు కావాలంటే ఉప్పు అయితే నేను ఫస్ట్ వేసానండి, కొద్దిగా ఒక 2 ఇంచీలంత సైజుకు, నా ఏళ్లతో 2 ఇంచీలంత వేస్తాను ఉప్పు, రాళ్ళుప్పు అంతే, ఎక్కువ వేయను. మళ్ళీ చూసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి మనం తగినంత. పొట్టేలు కాళ్ళ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేశాను. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఈజీగా అనిపిస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమని పెడుతున్నాను. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇంక ఈ విధంగా చూస్తే పాయలాగా వచ్చిందనమాట. ఇది మనము 3 పూట్ల పెట్టుకొని తినచ్చు. సంగటికి, మధ్యాహ్నానికి, నైట్కి చపాతీకి, తెల్లవారితో ఇడ్లీకి అలా చేసుకుందామని చెప్పి నేను ఉదయమే ఈ పని స్టార్ట్ చేశానండి. ఇంకైతే మటన్ కొద్దిగా అంటే ఒక 1/4 కేజీ అట్లా ఉన్నిందనుకోండి మటను. ఇంకా ఆ మటన్ బాగా కడిగేసుకున్నాను, ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని కడిగేసుకొని కుక్కర్లో ఇదే విధంగా అదే కుక్కరే పెట్టుకున్నానండి. కడిగేసి ఒట్టి నీళ్ళతో కడిగేసుకున్నాను. ఇంకా ఆ విధంగా అయితే కడిగి కుక్కర్లోకి వేసుకున్న తర్వాత అదేలాగా నా ఏళ్లతో 2 లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ 2 ఇంచీలు, ఆ 2 ఇంచీలంతా రాళ్ళుప్పు వేసుకుంటానండి నేను. రాళ్ళుప్పు అది నాకు కొలత అండి. కొంచెం అరకిలోకి అయితే ఇంకొంచెం 1 ఇంచీలో, 1/4 కేజీ, 1 కేజీ అట్టయితే 2 ఇంచీలంత సైజులో ఉప్పు వేసుకుంటాను. అది నా కొలత. మీరు ఒకసారి కూడా చూడండి, ఆ విధంగా చేస్తే మీకు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. తర్వాత అల్లం పేస్ట్, తెల్లగడ్డ అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెము. తర్వాత ఈ పసుపు అంతా 3 వేసేసి బాగా కలిపేసి 1 గంటి ఆయిల్ కూడా వేసేసానండి. ఎందుకంటే ఆయిల్ వేయడము ముక్క కుక్కర్కి అంటుకోకుండా బాగా నీట్గా బాగుంటుందన్నమాట, అంటుకోకుండా అతుక్కోకుండా ఆయిల్ వేస్తే 1 స్పూన్. అందుకని అవి వేసేసి బాగా కలిపెట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా మనము ఒక 5-6 విజిల్ పెట్టుకోవాలండి. బాగా కలిపేసి అదేవిధంగా సెట్ చేసేసి స్టవ్ మీద పెట్టేశాను. 5 విజిల్ వచ్చేదాకా పెట్టేద్దామని చెప్పి పెట్టేశానండి. ఈ విధంగా చేసుకున్నారనుకోండి, మనకు
బాగుంటుందండి, టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలకు కూడా నేను ఇప్పుడు దాన్ని ఇంకా తలకూర కాళ్ళ కూర తినరు కదా, ఇంక ఈ మటన్నే చికెన్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. పిల్లల కోసం తినరు కదా వాళ్ళకి, అందుకోసమని అలా చెప్తాను. ఇంకేం చేసేది, వాళ్ళు తినకపోతే ఇంట్లో మేమిద్దరమే తినుకోవాలి. అందుకోసం వాళ్ళకి అది మా చికెన్ అని చెప్పేస్తే గమ్మున మర్చిపోయి తినేస్తారనమాట. అట్లని చెప్పి పెడతాను, వాళ్ళకి తెలీదు. అట్లా అని చెప్పి పెట్టేస్తాను వాళ్ళకి. ఇడ్లీకి దోశకి పులుసు అట్లా పోసేస్తాను. ఇంకా నేనైతే తలకూర కాళ్ళ కూర తిన్ను, ఈ మటన్ అయితే తింటానండి. ఈ విధంగా నేను చేసి పెట్టుకుంటానమాట. ఇప్పుడు తెచ్చినా ఇలానే చేసుకునేది నేను. ఈసారి మాత్రం అన్ని పచ్చివే మసాలాలు కొట్టి పెట్టానండి. చాలామంది వాడుస్తారు కదా, అలా కాకుండా నేను ఈసారి ఆ వంట అతను చెప్పాడు, అందుకని ఈ విధంగా చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం అంతా మిగిలింది కదా మసాలాలంతా కూడా, కొంచెము ఎర్రగడ్డ టమాటా కట్ చేసింది అన్నీ కూడా కొంచెం ఉనింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా అయితే విజిల్ పెట్టేసుకున్నాను, 5-6 విజిల్లు పక్కకు పెట్టుకున్న తర్వాత అదే గిన్నెలో పక్కకు పోసుకున్నాను. తర్వాత ఆ కుక్కరే పెట్టుకున్నాను, ఆయిల్ వేసి 2-3 గంటలు ఆయిల్ వేసుకున్నాను. అదే ఆవాలు సోంపు జీలకర్ర వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ టమాటా వేసి బాగా పోపు వేసి బాగా కలబెట్టేసేసాను. తర్వాత వచ్చి ఇంకా ఈ మటన్ ముక్కల్ని కూడా దాంట్లోకి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఈ గ్రేవీ ఎంత పెట్టుకొని ఉన్నాను కదా, టమాటా ఎర్రగడ్డ మసాలా ఇవన్నీ కూడా ఎత్తేసి దాంట్లోకి బాగా ముక్కలు వేసిన తర్వాత అవన్నీ వేసి బాగా కలిపెట్టేసానండి. బాగా కలిపెట్టేసిన తర్వాత నాకు కావాల్సిన 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసేసానమాట. పోసేసి మళ్ళీ ఒక 4 విజిల్ ఏమో పెట్టానండి. ఫస్ట్ అయితే 5-6 పెట్టాను, ఒక 4 విజిల్ పెడితే సరిపోతుంది, ఎందుకంటే బాగా ఉడికినింది. ఇంకొంచెం 4 అయితే సరిపోతుందని 4 పెట్టాను. ఆ విధంగా అయితే విజిల్ పెట్టేసి చేసుకున్న తర్వాత బాగా చూస్తే మనకు మటన్ గ్రేవీ లాగా బాగా రెడీ అయిపోయిందండి. ఇది ఇష్టంగా మనకు చపాతీలకు కానీ ఇడ్లీకి దోశకి ఇట్లా అన్నిటికీ బాగుంటుంది అనేసి ఈ విధంగా చేసుకున్నానండి. 3 పూట్ల తింటారు పిల్లలు, ఈ విధంగా పెడదామని చెప్పి చేశానండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏదైనా పొరపాటుగా చెప్పుంటే క్షమించండి. మీకు తెలిసింది ఏదైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, ఇలా కాదు అలా అని అంటే నేను అలా నేర్చుకుంటాను. ఇదిగానా నచ్చితే మీరు ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుందన్నమాట. ఇంకైతే ఆ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. అంటే ఇవన్నీ ఒకే రోజే చేశానన్నమాట. చేసి ఇంకా కొంచెంగా వేసుకొని మరుసటి రోజు కూడా పెట్టుకుంటామండి మేము. మిగిలితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మరుసటి రోజు మళ్ళీ సెగ పెట్టేసుకొని తినేద్దాంలే అని చెప్పని చేస్తానండి. ఎందుకంటే ఇది ఒక ఫంక్షన్ మొన్న జరిగింది కదా, అప్పుడైతే అట్లా తెచ్చి పెట్టేశారు. సరే ఇంకా తప్పలేదన్నమాట. సరే మీకు మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దాము, ఈ విధంగా చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఈ విధంగా చేసి చూపిస్తున్నానండి. ఇందులో ఏదైనా పొరపాటు అయి ఉంటే మీరు ఒకసారి నాకు కామెంట్లో పెట్టండి, నేను ఆ విధంగా తెలుసుకుంటాను. ఈ విధంగా అయితే చేసుకున్నానండి. పొట్టేలు తలకూర, పొట్టేలు కాళ్ళ పులుసు, పొట్టేలు మాంసం, ఈ 3ది చేశానన్నమాట ఈరోజు. ఈ విధంగా అయితే చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. మటన్ గ్రేవీ లాగా చేసుకున్నానండి, చాలా బాగా వచ్చింది టేస్టీగా. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలిసిపోతుంది. ఇలాగా ఎవరు ఎంతమంది చేస్తారనేది కామెంట్లో పెట్టండి, మీరు ఎలాగ చేస్తారనేది కామెంట్లో పెట్టండి. ఇంకేదైనా దీంట్లో టిక్కులు వేయాలి, చిట్కాల పాడు ఏదైనా ఉంటే కూడా నాకు తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. పిల్లల అరుపులు అయితే ఓని వినపడుతున్నాయండి, నాకు బ్లాగ్ చేయడానికి కుదరడం లేదనమాట. స్కూల్ తెరిచేది ఎప్పుడు రానుండాను. మీ పిల్లలు సైలెంట్గా ఉన్నారా ఇళ్ళల్లో హాలిడేస్లో? ఒకసారి అయితే కామెంట్లో పెట్టండి. మా పిల్లల వల్ల అరుపులతో నేను వాయిస్ ఓవరే ఇచ్చుకోలేకపోతున్నాను అనమాట. ఈ విధంగా అయితే మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఒకసారి చూడండి మీరు కూడా. అంటే కుక్కర్ కొంచెం మటన్ అయినా కూడా కుక్కర్ పెద్దదేనండి, మీరు పెద్దది పెట్టాలా అని అనుకుంటారేమో. నేను అదొక్క దాంట్లోనే అన్నీ చేసేసానమాట. ఈ విధంగా అయితే రెడీ చేశానండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాను.